ఇన్నాళ్ళు ఉత్తరాంధ్ర కథ ఏం మాట్లాడిందంటే మట్టి భాష మాట్లాడింది. మనుషుల వ్యతలను ముందుకు తీసుకువచ్చింది. పోరాట ఆవిష్కతను చాటి చెప్పింది. ప్రముఖ కథ రచయిత, సాహితీవేత్త, గేయ రచయిత, ఉత్తరాంధ్ర ప్రాంత కవి గంటేటి గౌరినాయుడు తన కథలు, రచనల ద్వారా ఎన్నో పురస్కారాలు పొందిన ఆయనకు మరో పురస్కారం వరించింది. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా కవి పురస్కారానికి గంటేట గౌరినాయుడు ఎంపికయ్యారు. ఈ నెల 27వ తేదీన గుంటూరులో ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ప్రముఖ కథా రచయిత, సాహితీవేత్త, గేయ రచయిత గంటేడు గౌరినాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా గుంటూరు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం రాష్ట్రంలో 2 కవులకు అవార్డులను ప్రకటించింది. ఒకరు విజయవాడకు చెందిన గుమ్మా సాంబశివరావు కాగా, రెండవ వ్యక్తి పార్వతీపురానికి చెందిన గంటేడ గౌరినాయుడు. ప్రకృతి వనరులు, రైతుల జీవితాలు, సామాన్యుల సమస్యలు ఆధారంగా ఎన్నో రచనలు చేసి విమర్శకుల ప్రశంసలు సైతం పొందారు. గౌరినాయుడు రచనలకు, గేయాలకు చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కారం, విశాల సాహితీ, పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయం ధర్మనిధి, ఉత్తమ కథ, గురజాడ సాహితీ పురస్కారం వంటి ఎన్నో అవార్డులను కూడా పొందారు. ఈ నేపథ్యంలో గుంటూరు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆయన గొప్పతనాన్ని గుర్తించి అవార్డుకు ఎంపిక చేసింది. గౌరినాయుడు కొమరాడ మండలం దళాయిపేట గ్రామంలో జన్మించారు. పార్వతీపురంలో నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో తన అభిప్రాయాలను పంచుకుంటూ, నేల అంటే రక్త మాంసాలతో జన్మనిచ్చిన కన్న తల్లిగా నమ్ముతానన్నారు. తాను ఇంటర్ పరీక్ష తప్పడంతో వ్యవసాయం చేపట్టాల్సి వచ్చిందని, ఇంటర్ పోవడం తన అదృష్టంగా ఇప్పటికీ భావిస్తానన్నారు. ఆ కారణంగా వ్యవసాయం చేస్తూ రైతు కూలీల జీవితాలు, సమాజ పరిస్థితులను అర్థం చేసుకోగలిగానని తెలిపారు. కాళీపట్నం రామారావు స్ఫూర్తిగా కవిగా నడిచానన్నారు. కుల మతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మించాలని కృషి చేసిన నవయుగ వైతాళికుడు, గొప్ప కవి గుర్రం జాషువా అని అన్నారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం తనకు అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నడూ మర్చిపోలేని మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని తెలిపారు. గుర్రం జాషువా గారి పేరుతో ఇచ్చే ఒక గొప్ప ప్రతిష్టాత్మకమైన పురస్కారం అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఆ గుర్రం జాషువా గారి పేరుతో పిలవడమే గొప్ప గౌరవం. గుర్రం జాషువా గారి పేరుతో కవితా పురస్కారం అందుకోవడం అన్నది నాకు చాలా చాలా ప్రతిష్టాత్మకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గుర్రం జాషువా కులమతాలు లేని సమాజాన్ని స్వప్నించాడు. ఆయన ఒక అద్భుతమైన సమాజాన్ని స్వప్నించి అలాంటి సమాజం కోసం ఆయన తపన పడ్డాడు. కులము, మతము, జాతి ఇవేవీ లేని ఒక గొప్ప సమాజం కావాలనుకున్నాడు. అసలు ఈ ఇరుకు గోడల మధ్య నేను ఇరికి ఉండను, నేను విశ్వనరుడిని అని చాటుకున్నాడు. అలాంటి మహానుభావుడి పురస్కారాన్ని అందుకోవడానికి దోహదం చేసిన సాహిత్యం ఏదైతే ఉందో అది ఈ నేల గురించి, ఈ నేలలో జీవించే మనుషుల గురించి, ఈ మట్టి గురించి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అన్నాడు కదా. ఆ వాక్యానికి గొప్ప అద్భుతమైన ఒక విశ్లేషణ చేస్తారు. అలాంటి నేల, ఆ నేల మీద మనుషులు, ఆ మనుషుల జీవితాల గురించి రాయడమే నాకు గొప్ప భాగ్యంగా భావిస్తాను నేను. ఈ మార్గాన్ని చూపించింది నాకు కాళీపట్నం రామారావు మాస్టర్. కాళీపట్నం రామారావు మాస్టర్ పరిచయం నాకు సాహిత్యంలో ఒక కథకుడుగా, రాసిలో తక్కువ అయినా కథకుడుగా నాకు ఒక దారి చూపించాయి. అందుకు ఈరోజు ఆ గురువు గారిని తలుచుకోవడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. నాకు బాల్యంలోనే కవి కావాలని కోరిక కలిగించింది జాషువా. విశేషం ఏంటంటే, నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా స్కూల్కి ఒక ఆయన వచ్చాడు. ఆయన చాలా దయనీయంగా ఉన్నాడు. ఆయన రూపం, పిల్లలు ఏదైనా ఇస్తే నాకు జీవితం గడుపుతుంది, ఒక రోజు గడుపుతాను, నాకు ఏకపాత్ర వేస్తాను అని అన్నాడట. హెడ్ మాస్టర్ మా అందరినీ కూర్చోపెట్టి గ్రౌండ్ లో ఆయన ఏకపాత్ర వేశాడు. ఆ ఏకపాత్ర అభినయం ఏదంటే ఫిరదౌసి. ఆ ఫిరదౌసి పద్యాలు ఎవరు రాసినవంటే గుర్రం జాషువా గారు రాసినవి. ఆయన ఆ పద్యాలు పాడుతూ అతను నడుస్తుంటే ఈ రోజు ఇప్పటికీ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అది ఆ రోజు నాకు అనిపించింది, కవి అంటే ఇంత గొప్పవాడా అని. కవి కావడం ఎంత గొప్ప, ఎంత గౌరవం అనిపించింది. ఆ రోజు అలాగా నా కవి కావాలనే ఒక ఆలోచనకి బీజం పడింది జాషువా గారి ఫిరదౌసి పద్యాల వల్ల, ఆ ఏకపాత్ర అభినయం చేసిన ఆ నటుడి వల్ల. నిజంగా ఈ రోజు ఆ అజ్ఞాత కళాకారుని గౌరవించుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది.